ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జంగారెడ్డిగూడెం డిఎల్డిఓ కార్యాలయ ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ స్పష్టం. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతుంది. వికలాంగులకు ఉచిత బస్ సేవలు అందించే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెరుగుతున్న ఆక్యుపెన్సీ దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా 1050 నూతన ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోను గురువారం సాయంత్రం వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. డిపోలోని స్టాల్స్ ను, కార్గో కౌంటర్ ను పరిశీలించారు. ఈ క్రమంలోనే సిబ్బందితో మాట్లాడారు. అదేవిధంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఈ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. గతంలో 40% మంది మహిళలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని ఇప్పుడు వారి సంఖ్య 65% చేరిందన్నారు. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీకి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్ల రూపాయలు చెల్లిస్తోందన్నారు. త్వరలోనే 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. పల్లె వెలుగు సర్వీసులో కూడా ఎలక్ట్రికల్ బస్సులు, ఏసీ బస్సులు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా మహిళల మాదిరిగానే వికలాంగులకు కూడా ఉచిత బస్ సర్వీస్ అందించే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, త్వరలోనే దీనిపైన స్పష్టత రానుందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ముందుగా ఆయనకు ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీజీటీఓ షేక్ షబ్నం, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్, డిపో మేనేజర్ గంగాధర్రావు, అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్త్రీశక్తి పథకం అమలు తీర్చుద్దామని, అదేవిధంగా ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ ఇప్పుడు సందర్శించడం జరిగింది. డిపో కూడా పోయి మాతో సిబ్బందితో కూడా మాట్లాడటం, అది సమస్యలు ఎవరు ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమలు కాకముందు పురుషులు స్త్రీల యొక్క నిష్పత్తి, పురుషులు 60% మంది ఉంటే మహిళలు 40% ఉండేవాళ్ళం. ఇప్పుడు అది కాస్త నిష్పత్తి రివర్స్ అయిందే కాకుండా 65% మహిళలు, 35% పురుషులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అది పర్సంటేజ్ బట్టి తీసుకున్నట్లయితే, అదే యాక్చువల్ నెంబర్స్ చూసినట్లయితే మాకు అప్పట్లో సుమారు 16 లక్షల మంది మహిళలు ట్రావెల్ చేసేవారు ప్రతిరోజు. అంటే 40 లక్షల మంది అన్ని ప్యాసింజర్స్ ఉన్నట్లయితే పర్ డే రాష్ట్రం మొత్తంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నట్లయితే 16 లక్షల మంది మహిళలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 26 లక్షలు చేరుకుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. దీనికి సంబంధించి మాకు ప్రతి నెల కూడా 160 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ భారానికి సంబంధించి మళ్ళీ మాకు రీయింబర్స్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇబ్బంది వచ్చినాయి. దాంతో ఏదైనా ఇబ్బంది లేకుండా 5 ప్రోడక్ట్స్ కూడా, ఏదైతే మన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను 5 ప్రోడక్ట్స్ కూడాను మంచి ఓఆర్తో, అంటే ఈ 5 ప్రోడక్ట్ల వరకు తీసుకున్నట్లయితే 94% ఓఆర్ ఉంది. ఒకప్పుడు మాది జనరల్ 68 ఉండేది. అటువంటిది ఈ 5 ప్రోడక్ట్లు తీసుకున్నట్లయితే 94కి వచ్చింది. ఓవరాల్గా కూడా మా ఆక్యుపెన్సీ బాగా పెరిగి 84కి వచ్చింది. సో ఏదేమైనా చూస్తే, ఇప్పుడు మీరు చూస్తే బస్ స్టేషన్ చూసినా కళకళలాడుతూ ఉంది ఎక్కువ ప్యాసింజర్స్తో. ఇప్పుడు మన కార్గో కౌంటర్ దగ్గర ఉన్నాము, జంగారెడ్డిగూడెం కార్గో కౌంటర్ దగ్గర రోడ్డు చాలా హడావుడిగా ఉంది. సో దీనివల్ల మాకు జనరల్లీ మా ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు మిగతా ఆదాయాలు కూడా, అంటే ఇప్పుడు స్టాల్ ఆదాయాలు ఉన్నాయి, స్టాల్కి ఎక్కువ, స్టాల్లో వచ్చి తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంది, స్టాల్ రెంట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మాకు. అదేవిధంగా కార్గో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా స్త్రీశక్తి పథకం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలో చాలా చక్కగా అమలు అవుతూ ఉంది. అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తా ఉన్నాం.
స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి. ఒక 1050 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. అవి కాకుండా ఇంకా కొన్ని అంటే 1050 ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో, అంటే ఏదో చెప్పి ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ, అప్పటికి పల్లె వెలుగు బస్సులు కూడాను ఎలక్ట్రిక్ బస్సులు, ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు. అది కూడా వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. నిన్ననే దాని గురించి అడిగారు. ఎందుకంటే వికలాంగుల్లో మహిళలు ఎలాగో వచ్చేస్తారు. సో పురుషులు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంత అవుతుంది ఏమిటని లెక్కలు వేస్తూ ఉన్నారు. బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. బట్ దీని గురించి అయితే నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళని త్వరలో వచ్చే అవకాశం ఉంది. అధిక విధానపరమైన నిర్ణయం అది వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం మంత్రి రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైన డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించి అధికారుల వద్ద నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా 900 కోట్ల రూపాయలతో చేపట్టిన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఈ పనులు 75% వరకు పూర్తయినట్లు ప్రకటించారు. ఫిబ్రవరి నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 100% పూర్తి చేస్తామన్నారు. దీనికి అనుగుణంగానే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 పనులు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి అవి కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ విధంగా గ్యాప్ 2 పనులను కూడా ప్రారంభించామన్నారు. ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ పనులు 88% పూర్తయ్యాయని, నిర్దేశించిన లక్ష్యం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు విచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్, నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1ని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ ప్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2కు సంబంధించి మొన్న నవంబర్లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ రకంగా మల్టిపుల్గా, అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికొకటి ప్యారలల్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 9-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరుగుతాయి. ఈరోజు 17 నెలల కాలంలోనే ఈరోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అధికారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కోరారు.
ఇటీవలే ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు దయనీయ పరిస్థితిని సీఎం చంద్రబాబు దృష్టికి ఎంపీ మహేష్ కుమార్ తీసుకువెళ్లారు. దీనికి సీఎం స్పందిస్తూ ఈ రోడ్డు అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సారథ్యంలో ఈ రహదారిని జాతీయ రహదారికి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. మనకు ఒక 2 రిక్వెస్ట్లు ఉన్నాయి సార్. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ ఎప్పుడో నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్, మీకు కూడా పంపిస్తాను సార్. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు ఎన్హెచ్ఏకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్. మాకు మీ సహకారం కూడా అవసరం ఉంటుంది సార్. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే కోరారు, అది కూడా రికమెండ్ చేస్తా. అదే మరి మహేష్ కూడా పనిచేసి దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలకు పరిపాలనను దగ్గర చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్లాడి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ కాంప్లెక్స్ వెనుక వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జడ్పీటీసీ పోల్లాడి బాబ్జీ ప్రారంభించారు. డిఎల్డిఓ రాజుతో పాటుగా కార్యాలయ సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్లాడి బాబ్జీ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనికోసమే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డిఎల్డిఓ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారన్నారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తల చేయండి సార్. అందరూ బాగా ఓకే మేడం, డన్. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జట్టి గురునాథరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువచ్చారన్నారు. అయితే వీటిని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదే కనుక జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, వామిశెట్టి నాగేశ్వరరావు, వామిశెట్టి మల్లేశ్వరరావు, కుర్రు సుబ్బారావు, టపాసల సూరిబాబు, పిల్లి చంటియ్య, జుత్తుగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కింద కోటి సంతకాలు కార్యక్రమం భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం ఈ కూటమి ప్రభుత్వం చేయడానికి సిద్ధమైన కారణంగా పేద ప్రజల తాలూకా పిల్లల విద్యార్థులకి రావాల్సిన మెడికల్ సీట్లు కానీ అలాగే వైద్యం కానీ అందకుండా పోతుందనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 15 ఖాళీలు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనిపైన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరి వద్ద కోటి సంతకాలు సేకరించి ఆ సంతకాలను రేపు 16వ తారీఖున గవర్నర్ గారికి ఇచ్చి
ప్రైవేట్ చేయకుండా కళాశాలలు ఆపమని చెప్పేసి ప్రభుత్వానికి ఒత్తిడి చేసే కార్యక్రమం ఇది. దాంట్లో భాగంగానే మీ గ్రామం వచ్చి ఇక్కడ మీకు ఈ పరిస్థితి వివరించి, ఈరోజు ఎన్నికలు లేవు, ఎలక్షన్లు లేవు, ఇంకా 3 సంవత్సరాలు 3 నెలలు 4 నెలల వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అయినా సరే ప్రజలకి అన్యాయం జరగకూడదు. ఒకసారి దాన్ని ప్రైవేట్ చేస్తే ఇంకా మళ్ళీ మనం వెనక్కి రాదు. చాలామంది పేద విద్యార్థులు, కాపురం ఉండండి, లేకపోతే బీసీలో ఉండండి, ఎస్సీలు ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా నష్టపోతారు, జీవితంతో నష్టపోతారు. మన కాలేజీ వచ్చే అవకాశం లేని ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంగా రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా 10 గ్రామం వెళ్ళి ఈ కార్యక్రమం సంతకాలు పెట్టి సేకరణ చేసే కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఒత్తిడి తీసేరాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చేసాయి. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖాధికారి రాములు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం మండలంలో 2099 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. వీరి కోసం 8 సెంటర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. డిసెంబర్ 5వ తేదీ నుండి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా వెనుకబడిన విద్యార్థుల కోసం విజయకేతనం పుస్తకాలను కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్ధమై ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని ఎంఈఓ రాములు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల యొక్క టైం టేబుల్ని పాఠశాల విద్యాశాఖ వారు విడుదల చేసి ఉన్నారు. 2026 మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 2026 వరకు పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. మరి మన జంగారెడ్డిగూడెం మండలంలో పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కలిపి 2099 మంది విద్యార్థులు మరి రేపు మార్చి నెలలో పరీక్షలు రాయబోతున్నారు. మరి ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 878 మంది,
అలాగే ప్రైవేటు పాఠశాల నుంచి 1221 మంది ఈ పరీక్షలకి సన్నద్ధమవుతున్నారు. మరి దీనికి గాను మరి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉన్నారు. మరి డిసెంబర్ 5వ తేదీ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడాను మరి పాఠశాల విద్యాశాఖ వారు రిలీజ్ చేసి ఉన్నారు. దీనిలో భాగంగా విద్యార్థుల్ని ఉదయము సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహించడము, అదేవిధంగా ఏదైతే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారో అందులో షెడ్యూల్ వారీగా, అంటే ఏ రోజుకు ఆ రోజు షెడ్యూల్ వారీగా పిల్లల్ని ఏ రకంగా ప్రిపేర్ చేయించాలి, ప్రాక్టీస్ చేయించాలని దాని మీద కూడాను స్పెషల్గా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా పరిషత్ వారు ప్రతి సంవత్సరం ఏదైతే విద్యార్థులను ప్రోత్సహిస్తూ విజయకేతనం అనేటటువంటి ఒక స్పెషల్ ఎడిషన్ని విడుదల చేస్తున్నారో ఈ విద్యా సంవత్సరంలో కూడాను మరి వెనకబడినటువంటి విద్యార్థులకు, అంటే సిడి గ్రేడ్ విద్యార్థులకు ఉపయోగపడేలాగా విజయకేతనం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడాను మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ఉన్నత పాఠశాలకు, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి మరి అందుకు విద్యార్థులకు సరిపోను ఆ విజయకేతనం అనే ఆ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ విద్యా సంవత్సరంలో మన జంగారెడ్డి మండలంలో 8 ఎస్ఎస్సి సెంటర్స్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 ఎస్ఎస్సి సెంటర్లో కూడాను మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు కూడాను మరి అన్ని సెంటర్లు విజిట్ చేసి ఆయా సెంటర్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ కానీ, అకామిడేషన్స్ కానీ, వాటర్ కానీ, ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతిదీ కూడా అన్ని సమకూర్చారా లేదా అనేది కూడాను మొత్తం స్వయంగా పరిశీలించడం జరిగింది. వారితో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది, అన్ని పరిశీలించడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ విద్యా సంవత్సరంలో మరి ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు. విద్యార్థులు కూడా దానికి తగినట్టుగానే అందరూ చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. మరి విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులు తెలియజేయనిది ఏమనగా, పరీక్షలు దగ్గర పడే కొలది విద్యార్థుల్లో టెన్షన్ అనేది మొదలవుతుంది. మరి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇటు ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలను కానీ, అలాగే తల్లిదండ్రులు కూడాను దానికి అనుగుణంగా విద్యార్థులకు ఇంటి దగ్గర మంచి వాతావరణాన్ని కల్పించి వాళ్ళకు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించాల్సిందిగా తల్లిదండ్రులు కూడా కోరుతున్నాను. అదేవిధంగా విద్యార్థులు దేనికి లోన్ అవ్వకుండా, ఈ పరీక్ష సమయంలో దేనికి లోన్ అవ్వకుండా, అంటే టీవీలకు కానీ, సెల్ ఫోన్లకు కానీ, ఇతర సావాసాలకు కానీ, ఇతర అలవాట్లకు కానీ లోన్ అవ్వకుండా, ఒత్తిడికి గురి అవ్వకుండా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చదివితే తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా మంచి ఫలితాలని సాధించడానికి చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే విద్యార్థుల్ని వారికి కావాల్సినటువంటి డైట్ కూడా ఫాలో అయ్యేలాగా ఈ సందర్భంలో వాళ్ళకి ఆరోగ్యం అనేది కూడా చాలా అవసరం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. మహా ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కాంప్లెక్స్ వద్ద ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులతో కలిసి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మహా ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన ఆలయంలో జరుగుతున్న శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం నాడు 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని అచ్చారాపేట రోడ్లోని హై స్కూల్ పక్కన గల శ్రీ 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 సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కళ్యాణాన్ని ప్రతి భక్తులు కూడా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్తు తరపున పూచిపట్ల వెంకటరామ సత్యనారాయణ మరియు కొనగల వెంకటేశ్వరరావు మరియు ఆలయ భక్త బృందం అందరూ కూడా తెలియజేస్తున్నాము. అన్ని మాసాల్లోకి నేనే అని చెప్పుకునే ఈ మార్గశిర ఆరుద్ర నక్షత్రం సందర్భంగా జరిగే ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మార్గశిర మాసంలో జరిగే ఈ కళ్యాణాన్ని తిలకించి ధన్యులు కాగలసిందిగా ప్రతి భక్తజన కోటి కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో చేసి ఉన్నటువంటి సర్వమంగళ శ్రీ డొక్కా సీతమ్మ గారి సెంటర్ దగ్గర చేసినటువంటి సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయ సన్నిధానంలో మార్గశిర మాస పురస్కరించుకొని ఆదివారం 7వ తారీఖు రాత్రి 7 గంటలకు విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఇది మార్గశిర మాసంలో వచ్చేటువంటి మహా ఆరుద్ర నక్షత్ర పుణ్యకాలం చాలా విశేషమైనటువంటిది.
ఇంత మహా ఆర్ద్ర నక్షత్ర మార్గశిర మాసాన్ని మర్చిపోకుండా తప్పనిసరిగా భక్తులందరూ కూడా విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించమన్నవి అందు సర్వమంగళ విశ్వేశ్వర భక్త బృందం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించబడుతుందండి, గమనించగలరు. హైదరాబాద్ విశాఖ మధ్య దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ వెళ్లే అత్యంత ముఖ్యమైన భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని ఎంపీ మహేష్ కుమార్ కలిసి వినతి పత్రం సమర్పించారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్కు సంబంధించి డిపిఆర్ సిద్ధమైందని అధికారులు చెబుతున్నారని, దానిపై త్వరగానే నిర్ణయం తీసుకుని పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఎంపీ కోరారు. ఈ రైల్వే లైన్ కోసం అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న కారణంగా 100% రైల్వే నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని గతంలోనే కోరిన విషయాన్ని కూడా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన లేఖలో గుర్తు చేశారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే మంజూరైన 11 ఆర్ఓబి, ఆర్యూబి పనులను కూడా త్వరగా మొదలు పెట్టాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరో లేఖ అందించారు. ఈ ఆర్ఓబి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. హనుమద్ వ్రతం సందర్భంగా ఆలయంలో హనుమాన్ దీక్షాదారుల ఇరుముడిల కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం గురువారం వరకు కొనసాగింది. హనుమాన్ మాలదారులు వారి ఇరుముడిని ఆలయంలో సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆలయంలో హనుమద్ వ్రతం జరిపినట్లు ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ పుట్టినరోజును జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఘంటసాల విగ్రహం వద్ద జరిపారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘంటసాల గానసభ వ్యవస్థాపకుడు చిలుకూరి సుబ్బయ్యాచారి ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ రామకృష్ణ మాట్లాడుతూ ఘంటసాల తెలుగువారి పాటల దైవం అని, ఆయన కేవలం పాడడం కోసం మాత్రమే పుట్టిన గంధర్వుడని అన్నారు. ఆయన వినాయక ప్రార్థన లేకుండా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభం కాదని గుర్తు చేశారు. లలిత సంగీతానికి, సినిమా పాటకు ప్రాణం పోసిన అమరుడైన మహాగాయకుడు ఘంటసాలని, తెలుగు భాష ఉన్నంతకాలం సజీవుడిగా అందరి హృదయాల్లో ఉంటారని పేర్కొన్నారు. జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని ఏపీ ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని పారిశుధ్య కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిసి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. పట్టణ జనాభా ప్రకారం మున్సిపల్ కార్మికులను పెంచాలని, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య విభాగంలో ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు, రిక్షాలు, పుష్ కార్ట్లు వెంటనే రిపేర్ చేయించాలని, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలు సక్రమంగా జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ ఏలూరు నాయకులు ఎల్ కృష్ణారావు, బి వెంకటేశ్వరరావు, బండి రాజా, వి కిషోర్, రేలంగి నాగరాజు, కోనపాముల విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్.
ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జంగారెడ్డిగూడెం డిఎల్డిఓ కార్యాలయ ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ స్పష్టం. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతుంది. వికలాంగులకు ఉచిత బస్ సేవలు అందించే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.